Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే పింపుల్స్ ని ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలి, ఏం రొటీన్ చేయాలి, స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అవాయిడ్ చేయాలి, 1 వీక్ లో ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలో నేనైతే మీతో షేర్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, బికాస్ కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. సో దానివల్ల వీడియో మీరు స్కిప్ చేయడం వల్ల మీకు అది లాస్ అవుతుంది. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టాపిక్ ఏంటంటే పింపుల్స్ ని ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, పింపుల్స్ అనేవి చాలా వరస్ట్ గా ఒక దాని నుంచి ఇంకో దానికి స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ఆ స్ప్రెడ్డింగ్ అనేది మనం తగ్గించుకోవాలి. అది ఎలా తగ్గించుకోవాలి? స్ప్రెడ్డింగ్ దేని వల్ల అవుతుంది? మనం గట్టిగా రఫ్ చేయడం వల్లనో, లేదా ఫేస్ వాష్ చేసినప్పుడు గట్టిగా పామేయడం, మొత్తం తిప్పేయడం, దానివల్ల స్ప్రెడింగ్ అనేది అవుతుంది. సో ఏం చేయాలి? మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే సోప్ ఆర్ ఫేస్ వాష్ అయినా ఓకే. లేదు ఏదైనా కావాలనుకుంటే ఫేస్ కి మీకు సూటబుల్ అయ్యేది ఏదైనా, లేదా నీమ్ ఫేస్ వాష్ కానీ, ఆలోవెరా ఫేస్ వాష్ కానీ, లేదంటే కాఫీ ఉన్న ఫేస్ వాష్ కానీ ఏదైనా యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలి, క్లెన్స్ చేసేటప్పుడు 20 to 30 seconds డీప్ గా క్లెన్స్ చేయకూడదు. డీప్ గా క్లెన్స్ చేయడం వల్ల అది స్ప్రెడ్ అవుతుంది. సో అట్లా చేయకండి. చాలా స్లోగా 20 to 30 seconds సర్క్యులర్ మోషన్ లో క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది? పొల్యూషన్ తగ్గుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది. థర్డ్ అనేది ఆయిల్ యాక్సెస్ అనేది రిమూవ్ అవుతుంది. ఆయిల్ అనేది ఫేస్ పైన ఉండేటప్పుడు పింపుల్ అనేది ఇంకా రెడ్యూస్ అవుతుంది తప్ప అది లెస్ అనే ఛాయిస్ చాలా తక్కువ. సో ఫస్ట్ క్లెన్జింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఆఫ్టర్ క్లెన్జింగ్ ఆర్ నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఐస్ క్యూబ్ తీసుకొని ఒక క్లాత్ లో పెట్టుకొని ఎక్కడైతే పింపుల్ ఉందో ఆ ప్లేస్ లో లైట్ గా పెట్టి ట్యాప్ చేయొద్దు, జస్ట్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఒక 30 to 40 seconds అయితే ఉంచండి. దానివల్ల ఏమవుతుంది, పింపుల్ పెయిన్ అనేది లెస్ అవుతుంది. కొంతమందికి పింపుల్ పెయిన్ కూడా ఉంటుంది. సో అదైతే లెస్ అవుతుంది. సెకండ్ దానివల్ల యూజ్ ఏంటి, కొంతమందికి పింపుల్స్ అనేవి రెడ్డినెస్ ఉంటాయి, రెడ్ కనిపిస్తా ఉంటాయి. ఆ రెడ్నెస్ అనేది తగ్గుతుంది. థర్డ్ థింగ్ ఏంటి, పఫీనెస్ కూడా తగ్గుతుంది. సో ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే ప్యాక్. మెయిన్ స్టెప్ ఇదే, ప్యాకే ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. సో ప్యాక్ లో చేయకుండా మిస్టేక్ ఏంటంటే ప్యాక్ పెట్టేకునేటప్పుడు ఓవరాల్ ఫేస్ అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం పింపుల్ ట్రీట్ చేస్తున్నాం కానీ గ్లో స్కిన్ గానీ లేదా ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ కోసం గానీ మనం ట్రీట్ చేయట్లేదు. సో పింపుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడైతే పింపుల్స్ అయితే ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియా మాత్రమే ప్యాక్ అనేది అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏవే ప్యాక్స్ యూజ్ చేయాలంటే నేనైతే 3 ప్యాక్స్ అనేవి షేర్ చేస్తాను. సో ఈ 3 ప్యాక్స్ లో మీకు ఏది యూజ్ చేసుకోవాలని అనుకుంటే అది యూజ్ చేసుకోండి. 3 కూడా బాగానే వర్క్ అవుతాయి. సో ఫస్ట్ ప్యాక్ ఏంటంటే నీమ్ పౌడర్ కానీ నేచురల్ నీమ్ పేస్ట్ కానీ తీసుకొని అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఎక్కడైతే పింపుల్ ఉందో ఆ ఎఫెక్ట్ ఏరియా మొత్తం ప్యాక్ నైతే థిన్ లేయర్ గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 10 to 15 minutes అయితే వదిలేయండి. వదిలిన తర్వాత కోల్డ్ వాటర్ తో అయితే క్లీన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, టర్మరిక్ పౌడర్ విత్ హనీని అయితే యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక బాగా దాన్ని కూడా థిన్ లేయర్ గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని సేమ్ ప్రాసెస్ 20 to 25 minutes ఉంటే చాలు. ఓకే, థిన్ లేయర్ గా అప్లై చేయండి. హనీ ఎందుకంటే స్పాట్ ని రెడ్యూస్ చేస్తుంది. టర్మరిక్ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సో ఇది అప్లై చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఆలోవెరా జెల్ ప్లస్ టర్మరిక్, లేదా డైరెక్ట్లీ ఆలోవెరా అప్లై చేసుకోండి. ఆలోవెరా జెల్
అప్లై చేసుకుని సేమ్ డ్రై అయినంత వరకు ఉంచుకుంటే చాలు. తర్వాత కోల్డ్ వాటర్ తోనే వాష్ చేసుకోవాలి. సో ఈ 3 ప్యాక్స్ మెయిన్ వీక్లీ ట్వైస్ పెట్టుకుంటే సరిపోద్ది, లేదా డే బై డే పెట్టుకున్నా కూడా అది పింపుల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో మెయిన్ ప్యాక్స్ ఇవి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫుడ్ ని అయితే కొంచెం అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎందుకు పింపుల్స్ వస్తున్నాయంటే చాలా మంది ఏం చేస్తున్నారు, డీప్ గా మేకప్ యూజ్ చేస్తున్నారు. సో ఆ డీప్ గా మేకప్ యూజ్ చేయడం వల్ల కూడా పింపుల్స్ అనేవి వస్తున్నాయి. సో అది మీరు మేకప్ యూజ్ చేసిన తర్వాత మేకప్ అనేది నీట్ గా రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకుంటే పింపుల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో మేకప్ నేమో వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లీన్ చేసుకోండి ఆ ప్రాసెస్ ప్రోగ్రామ్ అయిపోయాక. ఓకే, అది చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, మాయిశ్చరైజింగ్. మాయిశ్చరైజింగ్ గా ఉండాలంటే ఏం యూజ్ చేయాలి, ఆలోవే. 4th స్టెప్ ఏంటంటే స్కిన్ అనేది హైడ్రేటింగ్ గా ఉంచాలి. హైడ్రేటింగ్ గా ఉంచాలంటే ఏం చేయాలి, ఏం తీసుకోవాలి. హైడ్రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్. బికాస్ ఎందుకంటే స్కిన్ అనేది గ్లో అవ్వాలన్నా, పింపుల్స్ రెడ్యూస్ అవ్వాలన్నా, ఇంకా బాడీ హైడ్రేటింగ్ గా ఉండాలన్నా కూడా ఒక పని అయితే మనం చేయాలి. అది ఏం చేయాలి, డేకి 6 to 8 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. అది మన స్కిన్ అనేది హైడ్రేటింగ్ గా ఉంచుతుంది, పింపుల్స్ కూడా రెడ్యూస్ చేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ చేస్తుంది. సో అది ఫస్ట్ స్టెప్. సెకండ్ ఇంకా ఏం చేయాలి హైడ్రేటింగ్ గా ఉండాలంటే, ఎర్లీ మార్నింగ్ 1 గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ అనేది తీసుకోవాలి డైలీ. అది డైజెషన్ కెపాసిటీ పెంచుతుంది, సెకండ్ స్కిన్ హైడ్రేటింగ్ ఉంచుతుంది, బాడీ హైడ్రేటింగ్ ఉంచుతుంది, సో గ్లో కూడా పెరుగుతుంది. ఇది డైలీ మార్నింగ్ చేయాల్సిన 1 థింగ్. సెకండ్ ఏం చేయాలంటే డైలీ మార్నింగ్ వార్మ్ వాటర్ తీసుకున్న తర్వాత 1 లెమన్ వాటర్ అనేది 1 గ్లాస్ అనేది తీసుకోవాలి. తీసుకోవడం వల్ల స్కిన్ హైడ్రేటింగ్ గా ఉంటుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, ఇంకా పింపుల్స్ కూడా రెడ్యూస్ అవుతాయి, ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది. అది సెకండ్ థింగ్. ఇంకా కోకోనట్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది, పింపుల్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా తీసుకోరు, డైరెక్ట్ అప్లై చేస్తారు. అదే లెమన్ జ్యూస్ గాని లెమన్ గాని పెట్టేసి ఓవర్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అదైతే చేయకూడదు. ఎందుకంటే చాలా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. అది చేయడం వల్ల స్కిన్ వేరంగా డ్యామేజ్ అవుతుంది. నేను చాలా మందిలో చూసాను. ఒక 3 years బ్యాక్ నేను కూడా అదే చేశాను. సో అట్లయితే చేయకండి. స్కిన్ అనేది వేరంగా డ్రై అయిపోద్ది. డ్రై అయ్యడం వల్ల బ్రేక్ అవుతుంది. సో అది చేయకండి, దాన్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది మన హైడ్రేటింగ్ గా ఉంచుకోవడానికి ఏంటి అవాయిడ్ చేయాలి చెప్తాను వినండి. ఏంటి అవాయిడ్ చేయాలంటే మెయిన్ థింగ్, అందుకే అవుతుంది, జంక్ ఫుడ్ ని అయితే అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసే ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. స్టోర్డ్ ఫుడ్స్ ని కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, బయటకు వెళ్ళేటప్పుడు కూడా సన్ స్క్రీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ ఆర్ క్రీమ్. ఓకే, మేబీ సన్ స్క్రీన్ ఇస్ ద ఇంపార్టెంట్. బయటకు వెళ్ళేటప్పుడు డస్ట్, పొల్యూషన్, ఎవ్రీథింగ్ వాటిని రిమూవ్ చేయాలంటే, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. సో సన్ స్క్రీన్ ఈజ్ ద మెయిన్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి డాండ్రఫ్ ఈజ్ ద మోస్ట్ కాజ్ ఆఫ్ పింపుల్ మెయిన్ గా రావడానికి రీజనే డాండ్రఫ్. సో డాండ్రఫ్ ని రెడ్యూస్ చేసుకోవాలి. ఏం చేయాలి, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానీ, అదే డాండ్రఫ్ ట్రీట్మెంట్ కానీ, లేదా నేచురల్ వేలో ఫాలో అవ్వాలి. డే బై డే అయితే షాంపూ యూజ్ చేసి లేదా నార్మల్ వాటర్ స్ప్రే చేసి అయినా ఒక 2-3 minutes వదిలేయండి. వదిలాక నెయిల్స్ ఉన్నాయా, నెయిల్స్ పట్టుకుని ఇలా రఫ్ చేయండి. చేయడం వల్ల డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. డాండ్రఫ్ రిమూవ్ అయితేనే పింపుల్స్ రెడ్యూస్ అవుతాయి. లేదంటే మాత్రం ఎన్ని యూజ్ చేసినా కూడా పింపుల్స్ అనేవి రెడ్యూస్ అవ్వవు. సో ఇది వన్ రీజన్. సెకండ్ ఏం చేయాలి, పిల్లో కవర్స్ అనేవి చేంజ్ చేయాలి. ఎందుకు చేంజ్ చేయాలంటే మన హెయిర్ ఆయిల్ కానీ, డాండ్రఫ్ కానీ, ఎక్స్ట్రా డస్ట్ కానీ
లేదా తరతరాలుగా వాడుతూ ఉంటారు కొంతమంది. అదంతా చెత్త వచ్చి మన ఫేస్ పైన పడుతుంది. సో దాని వల్ల కూడా పింపుల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి, స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ ఏంటి అవాయిడ్ చేయాలంటే, చాలా మంది చూస్తాం పెళ్లికి వెళ్తారు, ఫెస్టివల్స్ వెళ్తారు, లేదా బయటకు వెళ్తారు, మొత్తం తిరుక్కొని వస్తారు, పొల్యూషన్ తీసుకొస్తారు, డస్ట్ ఎవ్రీథింగ్ ఫేస్ పైన ఉంటది, ఎక్సెస్ ఆయిల్ ఎవ్రీథింగ్ కూడా ఫేస్ పైన ఉంటది. ఏం చెప్తారు, వచ్చేరాగానే పడుకుని పోవడం ఎట్లా చేస్తారు. అది మెయిన్ అసలు చేయకూడని పని. దాని వల్ల కూడా పింపుల్స్ వస్తాయి, డల్ స్కిన్ అవుతుంది, స్కిన్ బ్లాక్ అవుతుంది, ఇదన్నీ కూడా కాజ్ అవుతాయి. సో ఏం చేయాలి, క్లెన్స్ చేసుకోవాలి. ఫేస్ అనేది క్లెన్జింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రెడ్యూస్ ద పొల్యూషన్, ఇంకా ఎక్సెస్ ఆయిల్, అంత డస్ట్ ఎవ్రీథింగ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఫేస్ వాష్ అనేది చేసాకే పడుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత రెగ్యులర్ గా సీరమ్స్ అయితే యూజ్ చేసుకుంటే బెస్ట్. సీరం కానీ మాయిశ్చరైజింగ్ కానీ అప్లై చేయడం అనేది చాలా మంచిది. మాయిశ్చరైజింగ్ అప్లై చేయడం వల్ల హైడ్రేటింగ్ ఉంటుంది, సీరం అప్లై చేయడం వల్ల ఇంప్రూవింగ్ అనేది. నెక్స్ట్ ఏం చేయాలంటే వీటిని పాటిస్తే చాలు, పింపుల్స్ అనేవి చాలా ఈజీగా త్వరగా రెడ్యూస్ అవుతాయి. నేను చెప్పిన స్టెప్ ప్రతిదీ కూడా ఫాలో అయితే మంచిది. నెక్స్ట్ ఏం కావాలనేది కామెంట్ లో కామెంట్ చేయండి, నేనైతే మీతో ఆ కంటెంట్ షేర్ చేస్తాను. సో ప్లీజ్ గైస్, సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.